హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర అయితే చేస్తున్నాను. గుత్తి వంకాయలు తీసుకున్నానండి. ఒక 1/2 కేజీ శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చాను అన్నమాట. ఇవి ఇలాగా ప్లస్ ఆకారంలో కట్ చేసి లోపల కుచ్చులు ఉన్నాయో మంచిగా ఉన్నాయో చూసుకుంటూ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే వేస్తానండి. రండి మరి చూద్దాం. ఒక 3 స్పూన్ల పల్లీలు దోరగా వేయించుకుందామండి. కొంచెం దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా దీంట్లో వేసి వేయించుకుందామండి. గుత్తి వంకాయ కూరకి స్పైసెస్ యాడ్ చేద్దాం. తర్వాత ఈ గుత్తి వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారండి. చాలా బాగుంటుంది, టేస్టీగా యమ్మీగా ఉంటుంది. వద్దనకుండా ఇట్టే తినేస్తారు. రొట్టి వంకాయలు తినేయచ్చండి. ఈ కూర అయితే అంత బాగుంటుంది తెలుసా. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేద్దాం. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 3 ఇలాచి, ఒక 5 లవంగాలు, కొంచెం చెక్క 2 ముక్కలు, అలాగే ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసి చక్కగా దోరగా వేయించుకున్నాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, ఎందుకంటే కొబ్బరి పొడి తొందరగా వేగిపోతుంది అన్నమాట. మళ్ళీ బ్లాక్ అయిపోద్ది అన్నమాట. చూసారా, ఇలా వేయించుకుని వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాం, చల్లార్చుకుందాం మనం. ఓకే, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను. ఈ చింతపండు రసం మనము లాస్ట్లో వేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం వేయించి చల్లార్చుకున్న ఈ మసాలా దినుసులు, పల్లీలు, కొబ్బరి మసాలా ఇవన్నీ దీనిలో మిక్సీ జార్లో వేసేసుకుందాం. అలాగే ఒక 2 స్పూన్ల కారం కూడా. కారం తినే దాన్ని బట్టి వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా, కొంచెం పసుపు కొద్దిగా. ఇదంతా మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాము మెత్తగా. ఇప్పుడు దీంట్లోనే కొన్ని ఉల్లిపాయల ముక్కలు అయితే వేసుకుందాం మనం. ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని ముక్కలు వేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకొని అప్పుడు మనం వంకాయలో స్టఫింగ్ చేసుకున్నాం. చూడండి, ఇలా అయితే పేస్ట్ చేసుకున్నాను అనమాట. మనం ఉప్పు చూసుకోవాలి, ఏమైనా తగ్గితే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం అవి కరెక్ట్గా సరి చూసుకుని వంకాయలు మాత్రం ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. లోపల కుచ్చులు ఉన్నాయో లేవో చూసుకోవాలి, కుచ్చులు గమనించుకొని కట్ చేసుకోవాలి. ఇలా చూసుకోవాలి, ప్రతి ఒక్క వంకాయ కూడా ఇలా చూసుకోవాలి. ఇలా కుచ్చులు లేకుండా ఉన్నాయి మనం తీసి చక్కగా ఈ పేస్ట్ దీనిలో స్టఫ్ చేసుకొని, వంకాయలో స్టఫ్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఓకే, చూడండి, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా దీనిలో అయితే స్టఫింగ్ చేసుకున్నాను వంకాయల్లో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పై మీద పెట్టాను. దీనిలో కొంచెం ఆయిల్ అయితే వేసాను. దీనిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేస్తాను. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకున్నాను. దీనిలో మీకు ఇష్టమైతే కొంచెం ఇంగువ అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న
ఈ వంకాయలన్నీ దీనిలో వేసేసుకుందాం. బాగా మగ్గించుకుందాం. మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. మధ్య మధ్యలో మనం వీటిని కలుపుతూ ఉండాలి, ఇలా తిప్పుకుంటూ ఉండాలి వంకాయని. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా చూసుకోవాలి. చక్కగా మగ్గుతున్నాయండి వంకాయలు అయితే. ఇప్పుడు మిగిలిన ఈ పేస్ట్, స్టఫింగ్ చేయగా మిగిలిన పేస్ట్ దీనిలో అయితే వేస్తున్నాను. దీనిలో వేస్తున్నాను. దీనిలో వాటర్ కూడా వేసుకుంటాను. దీనిలో జార్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని దీనిలో వేసేసుకున్నాం. ఇంకా కొంచెం నీళ్ళు అయితే పోసుకున్నాము, ఉడకాలి కదా, అందుకోసం కొంచెం వాటర్ వేసుకున్నాం. కొంచెం అయితే వాటర్ వేసానండి. చింతపండు వాటరు కొంచెం, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నీళ్ళు అయితే వేసాను కొద్దిగా. మీకు కావాలంటే పులుపు వేసుకోండి, లేదంటే టమాటా అయినా వేసుకోండి, స్కిప్ చేసేయచ్చు ఇష్టం లేకపోతే. అంతేనండి. ఇప్పుడు దీన్ని బాగా మనం మగ్గించుకొని దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేద్దాము. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. ముందైతే బాగా మగ్గించుకున్నాం కాబట్టి వంకాయ అయితే మెత్తగైంది. అలాగే మసాలాలో కూడా ఉడకాలి కదా, చూస్తూ ఉండండి. గుత్తి వంకాయ కూర చూడండి. గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చక్కగా మెత్తగా ఉడికింది వంకాయ కూర. చూడండి ఎంత బాగా ఉడికింది. ఇలా అంటేనే తెలుస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి వండుకోండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది గుత్తి వంకాయ. నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి చేయండి. అందరికీ తెలుసు, కాకపోతే నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి వండుకొని తిని నాకు కామెంట్ అయితే పెట్టండి, ఓకేనా? నచ్చిందా ఈ వీడియో? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.